హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రెండు రాష్ట్రాల పార్టీ అధినేతలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆ ఎన్నికల ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపైన ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మనం గతంలో ఒక వీడియో కూడా చేశాం. సో అందులో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలకు ఒక పిలుపునిచ్చారు. మరి జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నటువంటి ఈ కార్యక్రమం ఏంటి అనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజు, ఇక వైసీపీ పార్టీ రెక్కలు విరిచేశాం, ఇక వైసీపీ పార్టీని అన్ని వైపులా అసలు దిగ్బంధం చేశాం. కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ వాళ్ళంతా తమ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే ఇక అధికార పార్టీ కూటమి పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలే మేలు అనుకునేటువంటి ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఒకరొకరు మరి ఈ పార్టీలోకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు నచ్చడం లేదు, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి బాగలేదు. కాబట్టి చివరికి కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి పరిస్థితికి వచ్చింది అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, ముఖ్యంగా కార్యకర్తలకు సంబంధించి చూస్తే వాళ్ళు కార్యకర్తల యొక్క బాధ, వాళ్ళ ఆవేదనకు ఒక అర్థం ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంచెం నిర్లక్ష్యం చేశారు కాబట్టి, కార్యకర్తలను పట్టించుకోలేదు కాబట్టే మొన్నటి ఫలితాల్లో కొంచెం దెబ్బతిన్నాము. కానీ ముందు అలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి కార్యకర్తలు కోరుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా కొంతమంది లేఖలు రాశారు, బహిరంగంగానే కొంతమంది కార్యకర్తలు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందులో తప్పేముందనేటువంటిది చాలామంది యొక్క అభిప్రాయం. ఎందుకంటే కార్యకర్తలు ఎట్లా చూస్తున్నారంటే దాన్ని ఒక తల్లి బిడ్డ ఆ అనుబంధం ఎట్లా ఉంటుందో ఆ రకంగా చూస్తున్నారు. ఒక తల్లి ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు తిడుతుంది, కొడుతుంది. అంత మాత్రం నా బిడ్డ మీద ప్రేమ లేనట్టు కాదు, తప్పు చేయకుండా ఇంకోసారి తప్పు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రెండు మాటలు తిడుతుంది, రెండు దెబ్బలు కొడుతుంది. అదేవిధంగా కార్యకర్తలు కూడా తమ పార్టీకి సంబంధించి ఈ రకంగా జరుగుతూ ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే విషయాలను వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారే తప్పితే పార్టీ ఓడిపోవాలనో పార్టీని ఇంకా బలహీనపరచాలనో వాళ్ళ ఉద్దేశం అయితే కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పులకు సంబంధించి కానీ, ఆ కింద పార్టీ నాయకులు చేసినటువంటి తప్పులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు చేసినటువంటి తప్పులు కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దాకా గతంలో వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు తీసుకువెళ్ళాలి, వాళ్ళ దృష్టికి తెలియాలి, గ్రౌండ్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిస్తేనే కదా పార్టీ బలోపేతం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ రకంగా జరుగుతుంటే వీళ్ళేమో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, కార్యకర్తలు పార్టీకి దూరం అయ్యారని ప్రచారం చేశారు. ఇక ఇదే కాకుండా కుటుంబానికి సంబంధించి కూడా ఏదైతే వైఎస్ షర్మిలమ్మకు సంబంధించి కానీ, అదేవిధంగా వైఎస్ విజయమ్మ కానీ వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నారని చెప్పి, అదేవిధంగా గతంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, అదేవిధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీశాడని చెప్పి, ఇక ఏది ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఏ రకంగా అయితే ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీని లేకుండా అయితే చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు ఎంత అనగదొక్కాలని చూసినా కూడా కొన్ని కొత్త ఆలోచనలతో పార్టీని బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన పార్టీని నమ్ముకున్నటువంటి వారికి న్యాయం చేయాలని చెప్పి గతంలో జరిగినటువంటి తప్పులు జరగకూడదనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి సమావేశాలకు వెళ్ళడం లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్తే మాట్లాడనివ్వరని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఒకవేళ ఇక్కడ మీడియా సమావేశం పెట్టి చెప్పినా కొంత తన వాయిస్ ప్రజలకు వెళ్తున్నప్పటికీ కూడా కొన్ని ఛానల్స్లో మరి ఈ వాయిస్ కన్నా వాళ్ళు నెగిటివ్గా ప్రచారం చేసేటువంటిది, ఎందుకంటే వాళ్ళకున్న మీడియా ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రచారం ఎక్కువగా ప్రజల్లోకి బలంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తన ప్రయత్నం తను చేస్తూ ఇక డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళామనుకోండి, డైరెక్ట్ ప్రజలతోనే మాట్లాడామనుకోండి, డైరెక్ట్గా ప్రజల నుంచే సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి వాళ్ళతో చెప్పడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం, వారి కష్టాల గురించి తెలుసుకోవడం, మరి ఇన్ఛార్జీలు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారు, ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంది, పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అధికార పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి ప్రభుత్వ పథకాలు వాటి విషయంలో ప్రజలు సంతృప్తిగానే ఉన్నారా. సో ఇలాంటి అంశాలన్నిటికి సంబంధించి ఇక జగన్మోహన్ రెడ్డి జనవరి నుంచి నియోజకవర్గాల వారీగా ఇక నిత్యం తిరగాలి, ప్రజల్లోనే ఉండాలని చెప్పి ఒక ఆలోచన అయితే చేశారు. సో అందులో భాగంగానే పార్టీ శ్రేణులకు అయితే పిలుపునిచ్చారు, ఇక సిద్ధం కండి అని చెప్పి. ఇక నిత్యం ప్రజల్లోనే జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నాడు. అక్కడ ఎక్కడి నుంచి మొదలు పెడతారు, ఏ నియోజకవర్గాల నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది, మరి నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన తర్వాత అధికారికంగా ప్రకటన చేస్తారు. ఇక అక్కడ ఆ కార్యకర్తల యొక్క అభిప్రాయాలు, కార్యకర్తలు చేసినటువంటి పని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు, అదేవిధంగా గతంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా, అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తే ప్రజలకు మనం దగ్గర అవుతాం అనేటువంటి విషయాలకు సంబంధించి కానీ వీటన్నిటి గురించి ఆలోచన చేసి అక్కడ డిస్కషన్ చేసి దాని తగ్గట్టుగా మళ్ళీ కొన్ని కొత్త ఆలోచనలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ని కూడా
నిర్ణయించడానికి ఎవరు పార్టీ కోసం బలంగా పనిచేస్తూ ఉన్నారు, ఎవరు నిలబెడితే గెలిచేటువంటి అవకాశం ఉందని ఇవన్నీ కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో తెలుసుకున్న తర్వాతనే ఆ క్యాండిడేట్ని ప్రకటిస్తే గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదో సర్వేలు ఇచ్చినటువంటివో లేకపోతే ఎవరో పార్టీ లీడర్లు ఎవరో వేరే వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులు నిలబెట్టడం వల్ల మన ఫలితాలు ఏ రకంగా వచ్చాయో మనం చూసాం. సో ఆ రకంగా జరగకూడదనేటువంటి ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారనేటువంటిది పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. పార్టీ శ్రేణులు ఎప్పటి నుంచి అయితే కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి, అధికార పార్టీ యొక్క వైఫల్యాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటేనే పార్టీకి బలం అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో ఉంది. కానీ మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం, అక్కడ ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అక్కడ వెళ్ళి మాట్లాడడం అంతవరకు పరిమితమయ్యారు తప్ప పూర్తి స్థాయిలో ప్రజలు ఉండేటువంటి ప్రయత్నం ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిని చూసిన తర్వాత ఏదైతే కార్యకర్తల మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియాని కట్టడి చేయడం, మరి వాళ్ళ వాయిస్ను ప్రజలకు వినిపించేటువంటి ప్రయత్నం లేకుండా వాళ్ళు అధికార పార్టీ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇక జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఒక ఆలోచన తీసుకోవడం, పైగా మన జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి భారీ మెజారిటీతో ఎక్కువ సీటుతో గెలవడం కూడా అది గెలిస్తే కనుక ఖచ్చితంగా జమిలి ఎన్నికలు 2027లో వస్తాయని చెప్పి ఏదైతే చర్చ జరుగుతూ ఉందో అందులో భాగంగానే ఇక ఆ ఎన్నికలకు మనం సిద్ధం కావాలి. 2027లో ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి అనడం జరిగింది జమిలి ఎన్నికలు సిద్ధం కావాలి అని చెప్పి. సో ఆ రకంగా జమిలి ఎన్నికలు సిద్ధం కావాలంటే ఇక మీద ఇప్పటి నుంచే పని చేసుకుంటూ వెళ్తే అప్పటి వరకు పార్టీ బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 2027లో ఎన్నికలు రాకపోయినప్పటికీ కూడా 2029లోనే ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా అప్పటి వరకైనా సరే నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళాలి, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలని కలవాలి, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి, వారి అభిప్రాయాలకు అనుగుణంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాలి, వారి భవిష్యత్తుకు సంబంధించి కూడా గతంలో ఏ రకంగా అయితే కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ ధైర్యం కోసం వారికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఏదేమైనా వైసీపీ పార్టీ ఒకటితోనే మొదలైంది, ఇచ్చిన మాట కోసం మొదలైంది కాబట్టి నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు. ప్రజలకు నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పాడు. 2014లో కొన్ని కారణాల వల్ల టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, అప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా సక్సెస్ఫుల్ అయ్యాడు. ఆ తర్వాత నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని మరి వారికి అనుగుణంగా కొన్ని పథకాలను రూపొందించి 2019లో అధికారంలోకి వచ్చాడు. మరి 2024లో అంటే ఆ జరిగినటువంటి పొరపాట్లు అనుకోండి, మరి 2024లో గెలుపుకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నప్పటికీ వాటికి సంబంధించి అనుకోండి ఏదో కారణాల చేతైతే వైసీపీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. సో మరి కేవలం ఈవీఎంలనే మనం చూపిస్తూ దీనివల్లే ఓడిపోయామని చెప్పడం కాకుండా అసలైనటువంటి తప్పు ఎక్కడ జరిగిందనేది సమీక్షించుకొని ముందుకు వెళ్తే పార్టీ కూడా మంచిది. సో ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో నిత్యం ప్రజల్లో ఉండే అప్పుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి ఆశాభావంతో మరి వైసీపీ పార్టీ ఉంది. మరి ఏం జరుగుతుందనేది మాత్రం చూద్దాం.